హాయ్ స్టూడెంట్స్, మన క్వశ్చన్ చూద్దాం. ఇన్ లైట్ రియాక్షన్ ప్లాస్టోక్వినాన్ ఫెసిలిటేట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్. సో ప్లాస్టోక్వినాన్ ఎలక్ట్రాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుంది? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్? అసలు ఈ ప్లాస్టోక్వినాన్ ఎవరు? ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మెయిన్గా లైట్ డిపెండెంట్ రియాక్షన్స్లో ఎలక్ట్రాన్ క్యారియర్లా యాక్ట్ చేస్తుంది ప్లాస్టోక్వినాన్. సో మన ఆప్షన్ 3 అయిన ఫోటోసిస్టమ్ 2 టు సైటోక్రోమ్ B64 కాంప్లెక్స్ మన రైట్ ఆన్సర్. అంటే ఫోటోసింథసిస్ రియాక్షన్లో ప్లాస్టోక్వినాన్ ఫోటోసిస్టమ్ 2 దగ్గర నుంచి సైటోక్రోమ్ B64 కాంప్లెక్స్ దగ్గరికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. The sequence that controls the copy number of the linked DNA in the vector is termed. So students, కాపీ నెంబర్ని కంట్రోల్ చేసే సీక్వెన్స్ని ఏమని పిలుస్తాం? ఏ పేరుతో పిలుస్తాం? మనకి కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ 4 ORI సైట్. ORI సైట్ అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్. సో ఈ ORI సైట్ అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్ అనేది ఏంటి? ఇది ఒక డిఫైన్డ్ రీజన్. అంటే ఇది పర్టిక్యులర్ రీజన్, ఈ రీజన్లో నుంచే మనకి రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కొలాయి డిఎన్ఏలో రెప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఈ సైట్లో నుంచే. క్లియర్ స్టూడెంట్స్? సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. The specific palindromic sequence which is recognized by echo R1 is. మన క్వశ్చన్ ఏంటి? మనకి echo R1 అనేది ఒక స్పెసిఫిక్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ని గుర్తుపట్టి ప్రాసెస్ చేస్తుంది. సో కింద ఇచ్చిన ఈ 4 పాలిండ్రోమిక్ సీక్వెన్స్లో ఏ పాలిండ్రోమిక్ సీక్వెన్సీని echo R1 ఐడెంటిఫై చేస్తుంది? echo R1 అనేది ఏంటి? ఇది ఒక రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్. ఇది మాలిక్యులర్ సిజర్లా పనిచేస్తుంది. సో మన ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. GAATTC CTTAAG ఈజ్ అ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 పాలిండ్రోమిక్ సీక్వెన్సీని echo R1 రికగ్నైజ్ చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీని బేస్ చేసుకుని కింద ఇచ్చిన ఏ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్? సో ఇమ్యూనిటీ ఆధారంగా చేసుకుని కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏది రాంగ్ ఆప్షన్? ఆప్షన్ 1 యాక్టివ్ ఇమ్యూనిటీ ఈజ్ క్విక్ అండ్ గివ్స్ ఫుల్ రెస్పాన్స్. ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషి ఒక ప్యాథోజన్కి ఎక్స్పోజ్ అవుతాడో అప్పుడు దాని సొంతంగా ఒక ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటుంది. ఆ ఇమ్యూనిటీని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటారు. సో మన క్వశ్చన్ ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఇమ్యూనిటీ అంటే ఆప్షన్ 1 యాక్టివ్ ఇమ్యూనిటీ ఈజ్ క్విక్ అండ్ గివ్స్ ఫుల్ రెస్పాన్స్ అన్న స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. Experimental verification of the chromosomal theory of inheritance was done by. సో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్పెరిమెంటల్గా ఎవరు వెరిఫై చేశారు? కింద ఇచ్చిన 4 సైంటిస్టులు ఎవరు? సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్లీ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పింది బోవెరీ అండ్ సటన్, కానీ దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసింది మాత్రం మోర్గాన్. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి బోవేరికో సటన్గా పెడతారు. సో అక్కడ మీరు గమనించాల్సింది ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ అంటే ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఎవరు చేశారు? ఆప్షన్ 2 సైంటిస్ట్ మోర్గాన్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కన్సర్నింగ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఇన్ ప్లాంట్స్. కింద ఇచ్చిన ఎలిమెంట్స్లో ప్లాంట్స్లో వాటి యొక్క ఫంక్షన్స్ని మ్యాచ్ చేసి ఆన్సర్స్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. క్లియర్ స్టూడెంట్స్? సో మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ C. ఐరన్ వచ్చేసి రిక్వైర్డ్ ఫర్ క్లోరోఫిల్ బయోసిన్సిస్ అండ్ జింక్ ఫర్ IAS బయోసిన్సిస్ అండ్ బోరాన్ వచ్చేసి పోలెన్ జెర్మినేషన్ అండ్ మ్యాంగనీస్ వచ్చేసి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. సో ఇచ్చిన ఎలిమెంట్స్కి వాటి కరెక్ట్ ఫంక్షన్స్ మనకు ఆప్షన్ Cలో ఉంది.
కాబట్టి మన ఆప్షన్ సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇన్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ సపరేటెడ్ DNA ఫ్రాగ్మెంట్స్ క్యాన్ బి విజువలైజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్. సో ఇన్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ప్రాసెస్లో మనకి సపరేట్ అయిన DNA ఫ్రాగ్మెంట్ని ఎలా చూడగలుగుతాం అంటే ఎలా విజువలైజ్ చేయగలుగుతాం? ఇథీడియం బ్రోమైడ్ ఇన్ యూవీ రేడియేషన్ వల్ల మనం దాని హెల్ప్ తీసుకుని మనం సపరేటెడ్ DNA ఫ్రాగ్మెంట్ని చూడగలుగుతాం. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. నేమ్ ద ఎంజైమ్ దట్ ఫెసిలిటేట్స్ ఓపెనింగ్ ఆఫ్ DNA హెలిక్స్ డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ జరిగేటప్పుడు DNA హెలిక్స్ని ఓపెన్ చేయడానికి ఏ ఎంజైమ్ మనకి హెల్ప్ చేస్తుంది? సో అసలు ఆ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం స్టూడెంట్స్. ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏని ఆర్ఎన్ఏలోకి కాపీ చేసే ప్రాసెస్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఆ ట్రాన్స్క్రిప్షన్కి హెల్ప్ చేసే ఎంజైమ్ RNA పాలిమరేస్. అంటే ట్రాన్స్క్రిప్షన్ ఇస్ అ ప్రాసెస్ వేర్ DNA is copied into RNA with the help of enzyme RNA polymerase. So our option 2 is correct answer. Clear students? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నిక్స్ ద ఎంబ్రియోస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు అసిస్ట్ దోస్ ఫీమేల్స్ హూ కెనాట్ కన్సీవ్. కన్సీవ్ అవ్వలేని ఫీమేల్స్కి కింద ఇచ్చిన ఈ 4 టెక్నిక్స్లో ఏ టెక్నిక్స్ ద్వారా ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది? సో ఆప్షన్ సి మన కరెక్ట్ ఆన్సర్. ZIFT అండ్ IUT. సో ZIFT అంటే జైగోట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్ అని అర్థం. అండ్ IUT అంటే ఇంట్రా యుటరైన్ ట్రాన్స్ఫర్ అని అర్థం. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద బేసిక్ అమైనో యాసిడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో కింద ఇచ్చిన ఈ 4 అమైనో యాసిడ్స్లో ఏ అమైనో యాసిడ్ బేసిక్ అమైనో యాసిడ్? సో ఏ అమైనో యాసిడ్కి అయితే అసిడిక్ చైన్ ఉంటుందో, అసిడిక్ సైడ్ చైన్ ఉంటుందో అదే అసిడిక్ అమైనో యాసిడ్. ఏ అమైనో యాసిడ్కి అయితే బేసిక్ సైడ్ చైన్ ఉంటుందో అది బేసిక్ అమైనో యాసిడ్. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్లో లైసిన్ మనకి బేసిక్ అమైనో యాసిడ్. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లైసిన్ ఈజ్ అ బేసిక్ అమైనో యాసిడ్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. So I hope you understood this class students. Do share and subscribe our channel. Thank you.